అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన కూడా మర్చిపోలే మనం. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది. ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది. రాజ్యసభలో ఇప్పుడున్న గవర్నమెంట్కి మెజార్టీ లేదు. అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు, ఓటింగ్ పెట్టమంటున్నారు, డివిజన్ అడుగుతున్నారు, కానీ ఇయ్యలే. ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించిన బిల్లు పాస్ అయిపోతుంది. బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు. ఒక గుండాగిరిలాగా బిల్లుని పాస్ చేశారు. దాని పర్యవసానం ఏందండి? మీరు ఆశ్చర్యపడతారు, పరిశాన్ అవుతారు. మీరు నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైస్ మిల్లర్లను పెంచి నేను మొన్న మాట్లాడినా, ఏమయ్యా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు, ఏం సంగతి, సన్నవాట్లు ఎంత కొంటారు? ఆయన ఏమన్నాడో తెలుసా? కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్, ఎవ్వరు కూడా కనీస మద్దతు ధర కొంటలేరు, మేము కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్తున్నాం. ఎందుకు అని అడిగిన, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి 1500కే మాకు ఇచ్చిపోతామంటున్నారు. ఎక్కువ ధరకు మేమెందుకు కొంటాం సార్? ఏం చేయాలి చెప్పి నేను కాలు చేయాలి చల్లబడ్డాయి. రైతులకు మేము చాలా మేలు చేస్తున్నాం. రైతు తాను పండించిన పంట దేశంలో యానన్న అమ్ముకోవచ్చు. అమ్ముకుంటాడా రైతు? ఒక ఆయనకు దమన 20 క్వింటాలు వచ్చినాయి, 30 క్వింటాలు వచ్చి కాదు 50 క్వింటాలు వచ్చినాయి. 50 క్వింటాలు కొడుకన్ల దాటి జనగామకు అమ్ముతాడా? అమ్ముతాడే? ఆడికి పోతే ఆడ ఏం రేటు ఉంటుందో ఏం సంగతో ఎంత అంటే ఇచ్చి రావాలి కదా. ఉన్న అంగట్లనే ఉన్న మార్కెట్ని అమ్ముదామంటే పెద్ద ఆగమాగం ఉందంటే నువ్వు ఏడని నమ్ముకోవచ్చు అంటే ఎన్ని లారీ కిరాలు కావాలి? తెలంగాణ రైతు కొంచెం పోయి ఢిల్లీలో అమ్ముతాడా? ఢిల్లీలో వచ్చి తెలంగాణలో అమ్ముతాడా? ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? లారీ ఎంత అవుతుంది? రైతులు పోరు. ఈ బిల్లు ముసుగులో జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద బడా బడా వ్యాపారులు, కార్పొరేట్ గద్దలు, వాడొచ్చి ఇంతకుముందు మార్కెట్ కమిటీ ఉండే, నిబంధన ఉండే, ఇప్పుడు మార్కెట్ కమిటీ తీసేసిండ్రు, లైసెన్స్ తీసేసిండ్రు. ఎవడు పడితే వాడు ఏడబడతాడు కొనచ్చు, ఎంతంటే అంత నిల్వ పెట్టుకోవచ్చు, అడిగేటోళ్ళు లేడు. ఇది భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం. అదో పెద్ద ప్రమాదం వచ్చింది మనకి. ఇప్పుడు దాని నుంచి మనం బచాయించుకోవాలంటే, దాని నుంచి కాపాడుకోవాలంటే కూడా ఈ రైతు వేదికలు ఒక ఐకమత్యానికి నిలయాలు కావాలి. రాబోయే రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, మన రైతాంగం బతకాలి, వ్యవసాయం జరగాలి, ధరలు రావాలి అంటే డెఫినెట్గా మనం ఐకమత్యంగా ఉండాలి.